మనం ఎంత కష్టపడినా గానీ అదృష్టం కూడా కలిసి రావాలి, లక్ ఉండాలి. ఎంత చేసినా ఆ లక్ లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము అని అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని రంగాల్లో అయితే ముఖ్యంగా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ లక్ అనేది కంపల్సరీ అవసరం ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకుంటాం కదా. ఈరోజు నేను ఒక సైకలాజికల్ వేలో చెప్తాను లక్ గురించి. ఇద్దరు వ్యక్తులు బాగా డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే దారిలో వెళ్తున్నారు. ఒక వ్యక్తి హ్యాపీగా బానే వెళ్ళిపోయాడు, మరొక వ్యక్తి యాక్సిడెంట్ చేసి కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఇద్దరు డ్రింక్ చేశారు, ఇద్దరు ఒకే రకమైన పని చేస్తున్నారు, ఒకే వేలో వెళ్తున్నారు. అయినప్పటికీ ఒక వ్యక్తికి మాత్రమే ఎందుకు ఇలా జరిగింది, ఇంకో వ్యక్తికి ఎందుకు జరగల, అక్కడ కేవలం పరిస్థితే తప్ప వేరే ఏం కాదండి. అతను వెళ్తున్న టైంలో వాళ్ళు అడ్డు రాలేదు, ఇతను వెళుతున్న టైంలో అడ్డొచ్చారు. అది కూడా తప్పించుకోలేని స్థితిలో అలా జరిగింది. అంతే తప్ప ఇక్కడ వాళ్ళకి డ్రైవింగ్ రాదని కాదు, ఇంకొకటని కాదు, లేదు అంటే తప్పు చెయ్యాలన్న ఉద్దేశంతోనే చేశారని కాదు. ఇక్కడ ఇద్దరిది తప్పే, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం. కానీ ఒక వ్యక్తికి మాత్రమే నెపం, ఇంకో వ్యక్తి మీద లేదండి. ఇతని వల్ల తప్పు జరిగింది, అతని వల్ల జరగలేదు కాబట్టి, అంటే అతనికి అలాంటి పరిస్థితి ఎదురవలేదు కాబట్టి అతను సేఫ్. ఇతనికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి ఇతను లక్ లేదు, అతనికి లక్ ఉంది అనుకుంటాం. ఈ లక్ ఉంది లక్ లేదు అని కనుక మీ జీవితంలో ఏదైనా విషయాన్ని మీరు స్కిప్ చేసేస్తూ ఉన్నారనుకోండి, నాకు లక్ లేదు అని అర్థం చేసుకోండి. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం అలా జరిగింది తప్ప ఇది అదృష్టం మీద లక్ మీద బేస్ చేసుకున్నది కాదు. సైకాలజీలో దీన్ని మోరల్ లక్ అంటాం. ఒక వ్యక్తిని మంచిగా చెప్పడానికి, ఒక వ్యక్తి అదే పని చేసే మరో వ్యక్తిని చెడుగా చెప్పడానికి కూడా ఈ పరిస్థితులే కారణం అవుతాయి. సో పరిస్థితిని కారణాన్ని మన పర్సనల్ లక్, మన అదృష్టంగా బేస్ చేసుకుని చూసి కేవలం ఆ రోజు ఆ క్షణం ఆ పరిస్థితి అలా ఎదురైంది కాబట్టి అది జరిగింది అని అర్థం చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ.